హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం వర్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఆన్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద స్కూల్ అవుట్ ఆఫ్ 180 స్టూడెంట్స్ 4/9 స్టూడెంట్స్ ఆర్ ద బాయ్స్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. టోటల్ 180 స్టూడెంట్స్ ఉంటే అందులో 4/9 బాయ్స్ ఉన్నారంట. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? గర్ల్స్ ఎంతమందో కనుక్కోమన్నాడు. చూద్దాం. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 180. పార్ట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 4/9. టోటల్ స్టూడెంట్స్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 4/9. 9 180లో 20 టైమ్స్. సో 80 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్లో నుంచి బాయ్స్ తీసిస్తే రిమైనింగ్ గర్ల్స్ ఎంతో తెలుస్తారు కదా. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 180 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు 100. సో 100 గర్ల్స్ ఉన్నారనమాట. టోటల్ 180 స్టూడెంట్స్లో 100 గర్ల్స్, 80 బాయ్స్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 22.5 kgs ఆఫ్ యాపిల్స్ ఇన్ ఏ హోల్సేల్ మార్కెట్ ఈజ్ 1170. 22.5 kgs ఆఫ్ యాపిల్స్ 1170 రూపీస్ అంట. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 5 kgs ఆఫ్ యాపిల్స్. 5 kgs ఆఫ్ యాపిల్స్ కాస్ట్ కనుక్కోమన్నాడు మనల్ని. ఫస్ట్ 1 kg ఆఫ్ యాపిల్ కాస్ట్ కనుక్కుంటే అప్పుడు 5 kgs ఆఫ్ యాపిల్స్ కాస్ట్ కనుక్కో. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 22.5 kgs ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1170 రూపీస్. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ యాపిల్ ఈజ్ ఈక్వల్ టు 1170 డివైడెడ్ బై 22 1/2. దీంతో డివైడ్ చేస్తేనే కదా మనకి 1 kg ఆఫ్ యాపిల్ కాస్ట్ వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 1170 డివైడెడ్ బై ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చేసుకుందాం. 22 2s 44, 44 + 1 45, 45/2. ఓకే. నెక్స్ట్ 1170 ఇంటూ చేస్తే ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. సో 2/45. దట్ ఈక్వల్స్ టు ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 9 5s 45, 2 5s 10, 17, 3 ఉంటుంది. 3 5s 15, 2 ఉంటుంది, 20, 4 5s 30. నెక్స్ట్ ఈ 9 ఇందులో క్యాన్సిల్ చేసేద్దాం. 2 9s 18, 18 అంటే 5 ఉంటుంది, 54, 6 9s 54, 26 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 52. 1 kg ఆఫ్ యాపిల్ కాస్ట్ 52 రూపీస్. నెక్స్ట్ 5 kgs ఆఫ్ యాపిల్ కాస్ట్ ఎంత అవుతుంది? 5 kgs ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 1 kg ఆఫ్ యాపిల్ కాస్ట్ ఎంత? 52. సో 5 ఇంటూ 52, 5 2s 10, 5 5s 25. 5 kgs ఆఫ్ యాపిల్ కాస్ట్ 260 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1. ఇన్ జగనన్న గోరుముద్ద స్కీమ్ ఈ స్టూడెంట్ గాట్ 3/20 kgs ఆఫ్ రైస్ పర్ డే. జగనన్న గోరుముద్ద స్కీమ్లో ఒక్కొక్క విద్యార్థికి రోజుకి 3/20 kg ఆఫ్ రైస్ రిక్వైర్ అవుతుందంట. మనల్ని ఏమడిగాడు? దెన్ ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద రైస్ రిక్వైర్డ్ ఫర్ 60 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ పర్ డే. అప్పుడు ఒక స్టూడెంట్కి ఇంత ఖర్చు అవుతుందంటే 60 స్టూడెంట్స్కి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి, ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ ఖర్చు అవుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైటింగ్ పార్ట్ రాద్దాం చూడండి. రైస్ రిక్వైర్డ్ ఫర్ 1 స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 3/20 kg. నెక్స్ట్, రైస్ రిక్వైర్డ్ ఫర్ 60 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు
60 ఇంటూ 1 స్టూడెంట్కి ఎంత 3/20. ఈ జీరో క్యాన్సిల్, ఈ 2 6లో 3 టైమ్స్, సో 9 kgs. 3 3 9 కదా. సో 60 స్టూడెంట్స్కి ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ రిక్వైర్ అవుతుందంటే 9 kgs ఆఫ్ రైస్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 5 3/10 సెంటీమీటర్స్. ఓకే. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. ఇది ఏ అనుకుంటాం. 3 సైడ్స్ ఈక్వల్, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 5 3/10. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 3a, దట్ ఈక్వల్స్ టు, ఇది ఫార్ములా అనమాట, 3 ఇంటూ ఏ సైడ్, 3 ఇంటూ 5 3/10. దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చేసుకుందాం. 3 ఇంటూ 5 టైమ్స్ 50 ప్లస్ 3 53/10. దట్ ఈక్వల్స్ టు, ఏం టేబుల్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 53ని 3తో మల్టిప్లై, 3 3 9, 3 5 15, 159/10. వాడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కదా, సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి దీన్ని కన్వర్ట్ చేద్దాం. 10 159, 1 10s 59 5. సో ఇంత వచ్చింది కదా రిమైండరు. సో 15 9/10 సెంటీమీటర్స్ అనమాట పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే. థర్డ్ వన్, సూర్య కెన్ వాక్ 18/5 కిలోమీటర్స్ ఇన్ an hour. 1 అవర్లో 18/5 కిలోమీటర్స్ వాక్ చేస్తాడంట సూర్య అనే అబ్బాయి. హౌ మచ్ డిస్టెన్స్ కెన్ హీ వాక్ ఇన్ 2.5 hours. 2.5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 hour ఈజ్ ఈక్వల్ టు 18/5 kilometers. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1/2 hours ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇది మల్టిప్లై చేస్తే అవుతుందేమో చూద్దాం. 18/5 ఇంటూ 1/2, ఎందుకంటే 1 అవర్లో ఎంత కాబట్టి 2.5 అవర్స్లో ఎంత అంటే ఇది మల్టిప్లై చేయాలి. దీన్ని మామూలు ఫ్రాక్షన్లోకి మార్చేసుకుందాం. 18/5 ఇంటూ 2 2 0 4, 4 + 1 5, 5/2. ఈ 5 క్యాన్సిల్, ఈ 2 ఇందులో 9 టైమ్స్, సో 9 kilometers వాక్ చేస్తాడు అనమాట 2.5 అవర్స్లో. 2.5 hours ఈజ్ ఈక్వల్ టు 9 kilometers. 2.5 అవర్స్లో 9 kilometers. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్. ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉందంట, దాని లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ ఎంత 27/2 meters అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 15/2 meters. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ గార్డెన్. లెంత్ ఎంత ఇచ్చాడు, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 27/2 meters. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 15/2 meters. ఓకే. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు L into B. దట్ ఎంప్లాయిస్ 27/2 ఇంటూ 15/2 meters. ఇందులో ఏ టేబుల్స్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 4 2 2 0, 27 15s మల్టిప్లై చేద్దాం. 5 7 35, 3 ఉంది, 5 2 10 13, 1 7 1 2s 5 3 4, 405/4 square meters. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. 4 ఇంటూ 405, 101 1/4 square meters. ఓకే. ఏరియా ఎంత వచ్చింది 101 1/4 square meters. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, గోపాల్ బాట్ 3.5 kg ఆఫ్ పొటాటోస్ ఇన్ ద మార్కెట్లో 3.5 kgs ఆఫ్ పొటాటోస్ గోపాల్ కొన్నాడు. ఇఫ్ యూ పెయిడ్ 84 rupees,
దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ పొటాటోస్. 84 రూపీస్ పే చేశాడంట. మనల్ని 1 kg ఆఫ్ పొటాటో కాస్ట్ కనుక్కోమంటున్నాడు. చూడండి, నెంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ పొటాటోస్ బాట్ బై గోపాల్ ఈజ్ ఈక్వల్ టు 3.5 kgs కొన్నాడు కదా. సో దెన్ 1 kg ఆఫ్ పొటాటో కాస్ట్ కనుక్కోమన్నాడు కదా. ఎంత పే చేశాడు? ఈ పెయిడ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 84 రూపీస్ కదా. సో కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ పొటాటో కనుక్కోవాలంటే 84 డివైడెడ్ బై 3 × 1/2 చేస్తే వచ్చేస్తుంది. దట్ ఎంప్లాయిస్ 84 డివైడెడ్ బై 3 × 6 6 plus 1, 3 × 2 6 plus 1 7/2. That equals to 84 divided by into 2/7. ఇక్కడ డివిజన్ ఉంది కదా, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో 84 × 2/7. 7 ఇందులో 12 times. సో 24 రూపీస్. సో 1 kg ఆఫ్ పొటాటో కాస్ట్ ఎంత అంటే 24 రూపీస్. ఓకే, నెక్స్ట్ 6th one. A car traveled 225 kilometers in 4.5 hours with uniform speed. 4.5 hours లో 225 kilometers కార్ ట్రావెల్ చేస్తుందంట. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 hour. 1 hourకి డిస్టెన్స్ ఎంతో మనల్ని కనుక్కోమన్నాడు. చూడండి, రైటింగ్ రాసి నేను డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 4.5 hours ఈజ్ ఈక్వల్ టు 225 kilometers. దెన్ డిస్టెన్స్ ఇన్ 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో దట్ ఎంప్లాయిస్ 225 divided by 4 × 1/2. That equals to 225 divided by 4 × 2 8, 8 plus 1 9, 9/2. 225 into 2/9. ఈ 9 ఇందులో 2 times 18, 4 ఉంటుంది 45, 5 9 45. సో 50 kilometers 1 hourలో ట్రావెల్ చేస్తాడు అనమాట. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 hour ఈజ్ ఈక్వల్ టు 50 kilometers. నెక్స్ట్ 7th one. If 24 students share 4/5 kgs of cake, 4/5 kgs of కేక్ని 24 స్టూడెంట్స్ షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? ఇది డైరెక్ట్గా చేసేద్దాం. 24 స్టూడెంట్స్ కదా. సో 4/5 kgs of cake, 4/5 kgs of cake divided by 24. దట్ ఈక్వల్స్ టు, దీన్ని మామూలు నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చేద్దాం. 4 5 20, 20 plus 4 24, 24/5 divided by 24. దట్ ఈక్వల్స్ టు 24/5 ఇంటూ పెడితే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, 1/24. 1 క్యాన్సిల్. సో 1/5 kg. ఈచ్ స్టూడెంట్ గాట్ 1/5 kg ఆఫ్ కేక్ అనమాట. ఓకే, ఒక్కొక్కరికి ఎంత వస్తుందంటే 1/5 kgs ఆఫ్ కేక్. నెక్స్ట్ 8th one. ఈ డ్రమ్ కంటైన్స్ 200 liters ఆఫ్ వాటర్. ఒక డ్రమ్లో 210 liters ఆఫ్ వాటర్ ఉందంట. హౌ మెనీ టైమ్స్ డస్ ద బాయ్ గెట్ ద వాటర్ ఫర్ వాటరింగ్ ద ప్లాంట్స్ విత్ 3.5 liters ఆఫ్ ఫుల్ బకెట్ ఫ్రమ్ ద డ్రమ్. ఒక బకెట్తో 3.5 liters ఆఫ్ వాటర్తో ప్లాంట్స్కి నీళ్ళు పోస్తాడంట. సో ఎన్ని బకెట్స్ యూస్ చేసుకుని ఆ ట్యాంక్లో నీళ్ళు తీయొచ్చు. ఓకే, ఫస్ట్ డ్రమ్ కంటైన్స్ 210 liters ఆఫ్ వాటర్. నెక్స్ట్ మనల్ని ఎంత కనుక్కోమన్నాడు కదా, 210 divided by 3 × 1/2. దట్ ఈక్వల్స్ టు 210 × 7/2. 210 × 2/7. 7 ఇందులో 30 times. సో 60 buckets ఆఫ్ వాటర్ యూజ్ అవుతుందన్నమాట తనకి. ఓకే, ఇంతటితో ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.